ప్రపంచంలో ఎన్నో విపత్తులు జరుగుతూ ఉంటాయి. వాటి వల్ల ప్రాణ నష్టం వాటిల్లుతూ ఉంటుంది. ప్రకృతి ప్రకోపానికి ఎంతో మంది బలైపోయారు. అవి చెరిగిపోని చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోతూ ఉంటాయి. అయితే మనుషులు కూడా మారణ హోమం సృష్టిస్తూ ఉంటారు. హిట్లర్, ఈద్ అమీన్ లాంటి నియంతలు మనుషుల్ని క్రూరాతి క్రూరంగా చంపేశారు. అలాంటి ఇంకో నరహంతకుడు కూడా ఉన్నాడు. కానీ అతను నియంత కాదు, ఉన్మాది, మతోన్మాది. ఒకే ఒక వ్యక్తి ఉన్మాదిలా మారిపోయాడు. అమాయక జనాన్ని మచ్చిక చేసుకుని కనీ విని ఎరుగని విలయాన్ని సృష్టించాడు. ఆ ఘోర సంఘటన గురించి తెలియగానే ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడిపోయింది. ఒక వ్యక్తిని జనం అంత గుడ్డిగా ఆరాధిస్తారా అని ముక్కున వేలేసుకుంది. ఆ మృత్యుఘోష తలుచుకుంటే ముచ్చెమట్లు పడతాయి. ఆ దుర్ఘటనను ఊహించుకుంటే ఊపిరాడదు. ఆ అరాచకం గురించి ఆలోచిస్తేనే కాళ్ళు ఉనికిపోతాయి. అంత పెద్ద వినాశనం అది. వెనుజులా, సూరినామ్ మధ్య ఉన్న తీరదేశమే గుయానా. గుయానాలోని జోన్స్ టౌన్లో ఓ టెంపుల్ ఉంది. దాన్ని పీపుల్స్ టెంపుల్ అని పిలుస్తారు. ఆ రోజు పీపుల్స్ టెంపుల్ వద్ద 909 మంది గుమిగూడారు. వాళ్ళ ముఖాలు నెత్తురు చుక్కలేదు. భయకంపితులై వణికిపోతున్నారు. ఎప్పుడైతే జిమ్ జోన్స్ ఆ మాట చెప్పాడో ఒక్కసారిగా జనమంతా పెద్దగా కేకలు పెట్టారు. భయంతో పరుగులు తీయబోయారు. కానీ అందుకు అవకాశం లేకుండా పోయింది. చుట్టూ జోన్స్ నియమించిన సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. పారిపోవాలని చూస్తే కాల్చి పారేస్తారు. దారి లేదు. జోన్స్ చెప్పింది చేయాల్సిందే. ఇంతకీ జోన్స్ వారిని ఏం చేయమని ఆదేశించాడంటే మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకోమన్నాడు. పిరికి పందల్లా భయంతో వణికిపోయే కన్నా చావుని గొప్పగా భావించండని జోన్స్ పెద్దగా అరిచాడు. అతిపెద్ద విషాదం ఏమిటంటే అక్కడున్న వాళ్ళలో దాదాపు 300 మంది చిన్నపిల్లలే ఉన్నారు. ముందు పిల్లలకు సైనైడ్ కలిపిన జ్యూస్ తాగించాలని చెప్పాడు జోన్స్. ఆ తర్వాత సైనైడ్ సిరంజీలతో ప్రాణాలు తీసుకోవాలని పెద్దవాళ్లను ఆదేశించాడు. అక్కడి నుంచి తప్పించుకోవడానికి దారి లేదు. సూసైడ్ చేసుకోకపోయినా సెక్యూరిటీ గార్డ్స్ చేతిలో చావక తప్పదు. అందుకే విధి లేక వాళ్ళంతా జోన్స్ చెప్పినట్లే చేశారు. పాపం పుణ్యం తెలియని పిల్లలకి సైనైడ్ జ్యూస్ ఇచ్చి ప్రాణాలు తీసేశారు. ఆ తర్వాత పెద్దవాళ్ళు కూడా అదే పని చేశారు. 40 నిమిషాల్లోనే ఈ ఘోరమంతా జరిగిపోయింది. అందరూ సూసైడ్ చేసుకున్న తర్వాత ఆ మాస్ సూసైడ్ని ఒక రెవల్యూషనరీ యాక్ట్గా నినాదాలు చేస్తూ గన్తో తన భార్యను కాల్చి చంపాడు జోన్స్. ఆ తర్వాత తాను కూడా కాల్చుకుని ప్రాణాలు విడిచాడు. అమెరికాలో జరిగిన ట్విన్ టవర్స్ దాడులు 3000 మంది చనిపోయారు. అప్పటిదాకా ట్విన్ టవర్స్ విలయం కంటే ముందు ప్లేస్లో ఉండేది జోన్స్ టౌన్ నరమేధం. 1978 నవంబర్ 18న జోన్స్ టౌన్ విషాదం జరిగింది. ఆ రోజు జరిగిన ఆ దుర్ఘటన చరిత్రలో ఓ రక్తపు అధ్యాయంగా మిగిలిపోయింది. అది ఓ ఉన్మాదిని గుడ్డిగా నమ్మితే జరిగిన దారుణం. వ్యక్తి పూజ ఎంతటి నరమేధాన్ని సృష్టిస్తుందో తెలియజేసిన ఉదంతం. దైవ భక్తి శృతిమించితే మానవ శక్తి, యుక్తి ఎలా పతనమవుతుందో కళ్లకు కట్టిన దుర్ఘటనది. ఇంతకీ జనమంతా ఆ నరహంతకుడి వలలు ఎలా పడ్డారు? ఎవరి జిమ్ జోన్స్? ఎందుకు అలా తయారయ్యాడు? రక్తం తాగే రాక్షసుడిగా ఎందుకు మారిపోయాడు? ఆ అరాచకవాది బ్యాక్గ్రౌండ్ ఏమిటి? పూర్తి పేరు జేమ్స్ వారెన్ జోన్స్, షార్ట్ కట్లో జిమ్ జోన్స్. ఇండియానాలో క్రెటేలో 1931లో పుట్టాడు. చిన్నతనం నుంచే పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్నాడు. బుక్చిన్ లాంటి రైటర్స్ నుంచి పొలిటికల్ ఫిలాసఫీ నేర్చుకున్నాడు. స్టాలిన్, మావో లాంటి అభ్యుదయ రచయితల సాహిత్యాన్ని అధ్యయనం చేశాడు. గాంధీజీని కూడా చదువుకున్నాడు. ఆ పుస్తక జ్ఞానమే జోన్స్కి పనికొచ్చింది. ఆ రైటర్స్ అందరి ఐడియాలజీని మిక్స్ చేసి తనదైన వాగ్దాటితో అనర్గళంగా మాట్లాడేవాడు. అలా జనాన్ని విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఇండియానా పోలీస్ మరియు హ్యూమన్ రైట్ కమిషన్కి డైరెక్టర్గా పనిచేశాడు. రేసిజంపై జోన్స్ చేసిన పోరాటానికి మార్టిన్ లూథర్ కింగ్ హ్యూమానిటేరియన్ అవార్డ్స్ దక్కింది. అంతేకాదు జేమ్స్ జంతు ప్రేమికుడు కూడా. 1960లో రేసిజానికి వ్యతిరేకంగా ఉద్యమించాడు జోన్స్. నల్ల జాతీయులు ఎదుర్కొంటున్న వర్ణ వివక్షపై తనదైన శైలిలో ఫైట్ చేశాడు. ఆ సమయంలో జోన్స్కు శత్రువుల నుంచి బెదిరింపులు కూడా వచ్చాయి. కానీ వాటిని లెక్క చేయలేదు. ఆ ధైర్యం చూసే వేలాది మంది అతనికి అనుచరులుగా మారారు. కొంతకాలం తర్వాత జోన్స్ చర్చ్ మ్యాన్ అవతారం ఎత్తాడు. ఆ సమయంలోనే మార్సిలేనే బాల్డ్విన్ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. కొడుకు పుడితే స్టీఫెన్ గాంధీ అని పేరు పెట్టుకున్నాడు. మహాత్మా గాంధీపై ఉన్న అభిమానాన్ని అలా చాటుకున్నాడు. రెయిన్బో ఫ్యామిలీ అనే పేరుతో 9 మంది అనాథల్ని దత్తత తీసుకుని వారిని తన సొంత పిల్లల్లా సాకాడు. చర్చ్ మ్యాన్గా విపరీతమైన పాపులారిటీ సంపాదించాడు జోన్స్. క్రిస్టియానిటీని, కమ్యూనిజాన్ని, సోషలిస్ట్ ఐడియాలజీని కలగలిపి కొత్త తరహా స్పీచ్లు ఇచ్చి జనాన్ని విపరీతంగా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఆఫ్రో అమెరికన్లు జోన్స్ చెప్పే మాటలకు విపరీతంగా ఆకర్షితులైపోయారు. అలా ఫాలోయింగ్ పెరిగాక తమ ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడు. అందులో భాగంగానే ఇండియానా పోలీసులో పీపుల్స్ టెంపుల్ని స్థాపించాడు. 1950లో స్టార్ట్ చేసిన పీపుల్స్ టెంపుల్ అనంతకాలంలోనే పాపులర్ అయింది.
సిద్ధాంతాలు సరికొత్తగా ఉండడంతో తక్కువ టైంలోనే ఎక్కువ మంది అట్రాక్ట్ అయ్యారు. వెనిజులా, సూరినామ్ మధ్య ఉన్న తీరదేశం గుయానా. ఇది సౌత్ అమెరికా రీజియన్లో ఉన్నప్పటికీ ఈ నేలలో కరీబియన్ కల్చర్ బలంగా పాతుకుపోయింది. గుయానా రాజధాని జార్జ్ టౌన్ని ఆనుకుని వేల ఎకరాల్లో దట్టమైన అడవులు ఉంటాయి. ఈ అడవుల్లోనే ఉంది జోన్స్ టౌన్. ఇక్కడి నుంచే పీపుల్స్ టెంపుల్ యాక్టివిటీస్ని నడిపించేవాడు జిమ్ జోన్స్. అయితే జోన్స్ని ఒక వ్యక్తి అనడం కంటే జనాల్ని తన గుప్పెట్లో పెట్టుకున్న ఒక శక్తి అని చెప్పడం కరెక్ట్. విచిత్రమైన ఐడియాలజీతో వేలాది మంది అనుచరుల్ని తయారు చేసుకున్నాడు. అగ్రరాజ్యాల అధినేతల్ని అపాయింట్మెంట్ లేకుండా డైరెక్ట్గా కలుసుకునేంత క్రేజ్ సంపాదించుకున్నాడు. కంటికి కనిపించేదంతా నిజం కాదు. బయటికి మేధావుల్లా కనిపిస్తారు, లోపల మాత్రం ఓ క్రూర మృగం దాగుంటుంది. జిమ్ జోన్స్ సరిగ్గా అలాంటి వాడే. పైకి పెద్ద మనిషిలా బిల్డప్ ఇస్తూ ఎవరికీ తెలియకుండా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డాడు. మరి జోన్స్ చేసే అలాంటి నీచమైన పనుల గురించి అమెరికా ప్రభుత్వానికి తెలియదా? తెలిసినా చూసి చూడనట్లు వదిలేసిందా? ఇంతకీ జోన్స్లో దాగున్న ఆ చీకటి కోణం ఏమిటి? జిమ్ జోన్స్లోని రెండో కోణం కిరాతకంగా ఉంటుంది. పీపుల్స్ టెంపుల్ పేరుతో జోన్స్ దందాలు నిర్వహించేవాడు. విపరీతంగా డ్రగ్స్ తీసుకుని ఆ మత్తులో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవాడు. ఓ సినిమా థియేటర్లో పబ్లిక్గా ఓ అమ్మాయిపై అత్యాచారం చేశాడు. ఆ కేసులో జైలుకు కూడా వెలువచ్చాడు. 1970 నుంచి పీపుల్స్ టెంపుల్ సక్రమాల పేరిట మీడియాలో వరుసగా కథనాలు వచ్చాయి. దీంతో మెయిన్ బ్రాంచ్ని ఊరూరా మారుస్తూ చివరికి శాన్ ఫ్రాన్సిస్కోలో సెటిల్ అయిపోయాడు జోన్స్. అయితే అక్కడ కూడా విమర్శలు జోన్స్ని వదిలిపెట్టలేదు. దీంతో పీపుల్స్ టెంపుల్ మకాంని గుయానా అడవుల్లోకి మార్చేశాడు. 1974లో గుయానా అడవుల్లో 3800 ఎకరాల భూమిని పీపుల్స్ టెంపుల్కి ఫ్రీగా కట్టబెట్టింది అమెరికా ప్రభుత్వం. ఆ ఏరియాకి జోన్స్ పేరు మీద జోన్స్ టౌన్ అని పేరు పెట్టారు. 1976లో జోన్స్ టౌన్కి ఫ్యామిలీతో వెళ్ళాడు జోన్స్. తన అభిమానుల్ని ఆ టౌన్కి వచ్చేయాలని పిలుపునిచ్చాడు. జోన్స్ టౌన్ని ఓ సోషలిస్ట్ ప్యారడైజ్గా చెప్పుకొచ్చాడు. గుడ్డిగా అతన్ని నమ్మి చాలామంది జోన్స్ టౌన్కి క్యూ కట్టారు. ఆ టౌన్ని ఓ స్వర్గధామంగా కీర్తించాడు జోన్స్. అక్కడికి అడుగుపెట్టిన తర్వాత అర్థమైంది అది స్వర్గం కాదు, నరకం అని. ఓ బందీఖానాల్లో పడ్డామని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అక్కడికి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి పాస్పోర్ట్లు కూడా లాక్కున్నాడు జోన్స్. అక్కడ కఠినమైన చట్టాలని అమలు చేశాడు. వాటిని అతిక్రమిస్తే దారుణమైన శిక్షలు వేసేవాడు. ఆ టౌన్ చుట్టూ గార్డ్స్ని నియమించాడు. వాళ్ళు 24/7 కాపలా కాస్తూనే ఉంటారు. అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నించిన వాళ్ళని గార్డ్స్ నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేసేవారు. సభ్యులపై జోన్స్ లైంగిక వేధింపులు కూడా పాల్పడేవాడు. అయితే అక్కడ జరిగే అరాచక కాండ బయటి ప్రపంచానికి తెలియనే తెలియదు. జోన్స్ ఉన్మాదిలా మారిపోయాడు. అర్ధరాత్రుల వరకు ప్రేయర్స్, మీటింగులు కండక్ట్ చేసేవాడు. కొంతకాలానికి జోన్స్ మానసిక స్థితి దెబ్బతింది. డ్రగ్స్కి బానిసైపోయాడు. జోన్స్కి ఓ భయం పట్టుకుంది. అక్కడ జరిగే చీకటి వ్యవహారాలు అమెరికా ప్రభుత్వానికి తెలిస్తే తనని అంతం చేస్తారన్న భయం. ఆ భయం వల్ల జోన్స్ సరిగ్గా నిద్రపోయేవాడు కూడా కాదు. అంతేకాదు ఎవరిని నిద్రపోనిచ్చేవాడు కూడా కాదు. అక్కడ చిక్కుకున్న జనం ప్రత్యక్షంగా నరకం చూశారు. జోన్స్ టౌన్లో ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అక్కడ చిక్కుకున్న వారి కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి 1978లో మీడియా దృష్టికి తీసుకొచ్చారు. తమని కాపాడాలని రిక్వెస్ట్ చేశారు. కానీ జోన్స్ను సమర్థించే వాళ్ళు ప్రెసిడెంట్ జిమ్ కార్టర్కి జోన్స్ ఉన్నతమైన వ్యక్తి అని ఓ లేఖ రాశారు. అది చదివి అమెరికా ప్రెసిడెంట్ వెనక్కి తగ్గాడు. అయితే జోన్స్ పాపం మరో విధంగా పండింది. 1978 జూన్లో పీపుల్స్ టెంపుల్ నుంచి లెటన్ అనే వ్యక్తి తప్పించుకున్నాడు. అక్కడ జరుగుతున్న అకృత్యాల గురించి లెటన్ పోసగుచ్చినట్లుగా వివరించాడు. అమెరికా ప్రభుత్వం నిజ నిర్ధారణ కమిటీ వేసింది. ర్యాండ్ దానికి హెడ్. ర్యాండ్తో పాటు కొందరు జర్నలిస్టులు కూడా జోన్స్ టౌన్ చేరుకున్నారు. జోన్స్ మాత్రం ఏ పాపం తెలియని వాడిలా వాళ్ళని సాదరంగా ఆహ్వానించాడు, మర్యాదలు చేశాడు. అయితే టెంపుల్లో చిక్కుకున్న కొందరు ర్యాన్ని రహస్యంగా కలిశారు. అక్కడి సీక్రెట్స్ ర్యాన్కి పూసుగుచ్చినట్లుగా వివరించారు. దాంతో జోన్స్కు పిచ్చెక్కిపోయింది. జోన్స్ లెఫ్టినెంట్ ర్యాన్పై కత్తి విసిరాడు. అది గురి తప్పింది. ఇక ర్యాన్ రిపోర్ట్ తయారు చేసుకుని తనతో పాటు వచ్చిన జర్నలిస్టులతో వైట్ హౌస్కి తిరుగు ప్రయాణం కట్టాడు. అయితే ఎయిర్పోర్ట్ రన్వే దగ్గర ర్యాన్ బృందంపై దాడి జరిగింది. ఆ దాడిలో ర్యాన్తో పాటు మరో 4 అక్కడికక్కడే ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ దాడి చేయించింది జోన్స్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేనే లేదు. ర్యాన్ చావుతో జోన్స్లో భయం మొదలైంది. ఏ టైంలోనైనా అమెరికా దళాలు జోన్స్ టౌన్పై విరుచుకుపడటం ఖాయమని అనుకున్నాడు. ఆలస్యం చేయకుండా తన పిల్లల్ని జోన్స్ టౌన్ దాటించేశాడు. భార్య మాత్రం అతనితోనే ఉంది. ఆ మరుసటి రోజే అనుచరులందరినీ పీపుల్స్ టెంపుల్ దగ్గరికి రావాలని కబురు పెట్టాడు. మొత్తం 900 మంది వచ్చారు. వాళ్ళకి ఆత్మహత్యకి సిద్ధం కావాలని పిలుపునిచ్చాడు జోన్స్. భయంతో జనాలు కేకలు పెట్టారు, ఏడ్చారు. కానీ చివరికి శవాలుగా మారిపోయారు.
జోన్స్ ఊహించినట్టే నవంబర్ 1న అమెరికా సైన్యం జోన్స్ టౌన్కి చేరుకుంది. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. పీపుల్స్ టెంపుల్లో ఎటు చూసినా శవాల గుట్టలే కనిపించాయి. చనిపోయిన వాళ్ళంతా అమెరికన్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళే. జోన్స్ టౌన్ నరమేధంపై FBI సమర్పించిన నివేదికపై చాలా అనుమానాలు కలిగాయి. జోన్స్ నిజంగానే సూసైడ్ చేసుకున్నాడా? ఒంటరిగాని అంతమందిని సూసైడ్కి ఉసుగొల్పాడా? ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక అమెరికా ప్రమేయం ఉందా? ఇలాంటి అనుమానాలు చర్చకొచ్చాయి. కానీ దేనికి ఎవిడెన్స్ లేకపోవడంతో అదొక మాస్ మర్డర్ మిస్టరీగానే మిగిలిపోయింది. ఆ ఇన్సిడెంట్పై డాక్యుమెంటరీలు కూడా వచ్చాయి. 5 టెలివిజన్ షోలు, 5 సినిమాలు, 6 ఫిక్షనల్ నవలలు, 25 పాప్ సాంగ్స్, 5 కవితలు, 1 థియేటర్ ప్లేలు వచ్చాయి. జోన్స్ టౌన్ నరమేధం అమెరికాలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద మాస్ సూసైడ్. ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్మడం, ఆరాధించడం ఎంత ప్రమాదకరమో తెలియజేసే ఈ ఇన్సిడెంట్ విషాదంతో పాటు బోలెడన్ని అనుమానాలను కూడా మిగిల్చింది.